హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. నిజమైన హీరోలు ఎవరంటే సైనికులని చెప్పవచ్చు. దేశం కోసం జీవితాన్నే పణంగా పెడతారు. ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా పడుకుంటున్నామంటే మన తరపున బార్డర్లో సైనికులు రక్షణగా ఉన్నారన్న ధైర్యంతోనే. అనుక్షణం అప్రమత్తంగా ఉండి శత్రువులతో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటారు. ఎండ, వాన, తిండి, తిప్పలు పట్టించుకోరు. యవ్వనమంతా అక్కడే గడిచిపోతుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే వీరోచిత పోరాటం తప్ప ఇంకేమీ కనిపించదు. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, కనీసం రిటైర్ అయిన తర్వాత అయినా ఇంటికెళ్ళి ఫ్యామిలీతో సంతోషంగా ఉందామని ఒక సోల్జర్ అనుకున్నాడు. కానీ ఇంటికెళ్ళిన కొన్నేళ్లకు చాలా దారుణంగా కన్నుమూశాడు. అతనికి జరిగిన క్రూరత్వాన్ని చూసి మీకన్నా బార్డర్లో ఉండే శత్రువులే మేలు కదరా అనుకుని ఉండి ఉంటాడు. ఈ వీడియోకు నేను పెట్టే టైటిల్ ఎవరిది తప్పు. ఇంతకీ ఆ సోల్జర్ ఎవరు, అతనికి జరిగిన క్రూరత్వం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీలో రాజ్ కుమార్, కోమల్ అనే దంపతులు ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచే ఈ దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. రాజేష్ కుమార్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు 51 ఏళ్ళు, భార్య కోమల్కు 46 ఏళ్ళు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కూతురే పెద్దది, ఆమె పేరు కవిత, వయసు 23 ఏళ్ళు. కొడుకు పేరు అర్జున్, అతనికి 20 ఏళ్ళు. 2 పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. కవిత చదువులో ఘనాపాటి, క్లాస్లో ఫస్ట్ వస్తుంది. ఎప్పుడు చూడు చదువుపైనే దృష్టి ఉండేది. కానీ అర్జున్ పూర్తిగా ఆపోజిట్. చదువులో అంతంత మాత్రమే, కానీ స్పోర్ట్స్లో ఆసక్తి ఎక్కువ. బాక్సర్ కావాలనేది అతని లక్ష్యం. అందుకోసం ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఈ రాజేష్ కుమార్కు ఎలాంటి ఇబ్బందులు లేవు. మంచి భార్య, మంచి పిల్లలు, కుటుంబాన్ని లీడ్ చేయడానికి సరిపోయేంత డబ్బు అంటూ అన్నీ ఉన్నాయి. రిటైర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో ఒక ఘోరం జరిగింది. 2024 డిసెంబర్ 4వ తేదీ ఈ దంపతులకు పెళ్లి రోజు. ఈ ప్రత్యేకమైన రోజును కుటుంబంలో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని రాజేష్ కుమార్ అనుకున్నాడు. ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చూడాలి, ఏ హోటల్లో తినాలి అని అతడు ప్లాన్ వేశాడు. ఇక అర్జున్ దినచర్య ఎలా ఉంటుందంటే ప్రతిరోజు 5:30కు లేచి 5:45కు జిమ్కి వెళ్ళి 6:45కు ఇంటికి వస్తాడు. ఆ తర్వాత స్నానం చేసి టిఫిన్ తిని కాలేజీకి వెళ్తాడు. 2024 డిసెంబర్ 4వ తేదీ ఉదయం 5:30కే లేచాడు. ఆ రోజు అమ్మా నాన్నకు పెళ్లి రోజు, అందువల్ల వారి రూమ్కు వెళ్ళి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత జిమ్కు వెళ్ళిపోయాడు. ఆ రోజు 5 నిమిషాలు లేటుగా వెళ్ళిన అర్జున్ 6:50కి జిమ్ నుంచి తిరిగి వచ్చాడు. గంట సేపు వర్కౌట్స్ చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో కవిత రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో అమ్మ నాన్న రూమ్ ఉంటుంది. అతడు లోపలకు వెళ్తుంటే గ్రౌండ్ ఫ్లోర్లోని అక్క రూమ్ తెరిచే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తను జిమ్ నుంచి వచ్చేసరికి అక్క బాగా నిద్రపోతూ ఉంటుంది. కానీ ఈరోజు రూమ్ తలుపులు తెరిచి ఉండేసరికి పలకరిద్దామని వెళ్ళాడు. కానీ లోపలికెళ్ళి చూసి గట్టిగా అరిచాడు. ఎందుకంటే అక్క కవిత బెడ్ పై డెడ్ బాడీగా పడి ఉంది. ఆ రూమ్ అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. చాలా భయపడిపోయాడు. ఈ విషయం అమ్మా నాన్నకు చెబుదామని పై ఫ్లోర్కు వెళ్ళాడు. అక్కడికెళ్ళి చూసి అర్జున్ కెవ్వుమని కేక పెట్టాడు. తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇంట్లోకి దూరిన ఎవరో 3 గొంతులను కోసి చంపేశారు. ఒకే రోజు తనకంటూ ఉన్న 3 ఇలా చనిపోయి కనిపించడంతో అర్జున్ ఆవేదనకు అంతే లేకుండా పోయింది. గొంతు చించుకుని ఏడుస్తున్నాడు. అతని ఏడుపు శబ్దం విని పక్కింటి వారు వచ్చారు. ఏమైంది అని అడుగుతుంటే ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటి వైపు చేయి చూపించాడు. లోపలికెళ్ళి 3 డెడ్ బాడీలను చూసిన నైబర్స్ కూడా షాక్ అయ్యారు. వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. మొదట క్రైమ్ సీన్ను భద్రపరిచారు. ఆ తర్వాత ఆధారాల కోసం వెతికారు. ఇంట్లో చూస్తే ఫోర్స్ ఎంట్రీ లేదు. దీన్ని బట్టి చూస్తే వీరికి బాగా తెలిసిన వ్యక్తే చంపి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు. కిల్లర్ తెలిసిన వాడే కాబట్టి వీరి ఇంట్లోకి రానిచ్చారు.
ఒకవేళ వీరికి పెళ్లి రోజు కాబట్టి శుభాకాంక్షలు చెప్పే నెపంతో కిల్లర్ ఇంటికి వచ్చి ఉంటాడన్న యాంగిల్లో కూడా పోలీసులు విచారించారు. అదే టైంలో ఇంట్లోని ఒక్క వస్తువు కూడా చోరీ జరగలేదు కాబట్టి ఇవి రాబరీ కోసం జరిగిన హత్యలు కావు. క్రైమ్ సీన్లో ఫోర్స్ ఎంట్రీ కూడా లేదు కాబట్టి కిల్లర్ వీరికి బాగా తెలిసిన వాడే అయి ఉండాలని పోలీసులు అనుకున్నారు. వేకువ జామునే ముగ్గురిని బలి తీసుకున్న ఆ హంతకుడు ఎవరని పోలీసులు తీవ్రంగా వెతకడం ప్రారంభించారు. సాధారణంగా చనిపోయిన వారిని ఎవరైతే మొదటగా చూస్తారో వారే ప్రైమ్ సస్పెక్ట్. ఆ కుటుంబంలోని వారే మొదటగా డెడ్ బాడీలను చూస్తే ఆటోమేటిక్గా పోలీసులకు వారిపైనే సందేహం కలుగుతుంది. అందువల్ల 20 ఏళ్ల అర్జున్ను మొదటగా పోలీసులు విచారించారు. ఎప్పుడు జిమ్కు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వచ్చారు, జిమ్కు వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్నలను ప్రాణాలతో చూసారా అని అడిగారు. సార్, నేను 5:30కు లేచాను. మొదట అమ్మ నాన్న రూమ్కు వెళ్ళి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాను. ఆ తర్వాత జిమ్కు వెళ్ళి గంట తర్వాత వచ్చాను. ఇంట్లో చూస్తే అమ్మ నాన్న అక్క చనిపోయి ఉన్నారని, చివరగా వారిని 5:45కి ప్రాణాలతో చూశానని అర్జున్ చెప్పాడు. అర్జున్ చెప్పింది నిజమా కాదా అని మొదట చెక్ చేశారు. వారి ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని తెప్పించి పరిశీలించారు. వీరి ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ వీరి ఇంటి మెయిన్ డోర్ను కూడా కవర్ చేస్తోంది. వెంటనే ఫుటేజీని తెప్పించి పరిశీలించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారని చూశారు. సందేహపడేలా మూడో వ్యక్తి ఎవరు ఆ ఇంటికి రాలేదు. మరి అర్జున్ చెప్పినట్లు 5:45కి అతని తల్లిదండ్రులను ప్రాణాలతో చూసినట్లయితే ఈ గంట లోపల ఎవరైనా వారి ఇంటికి వచ్చి క్రైమ్ చేసి ఉండాలి. కానీ అలా వారి ఇంటికి ఎవరూ రానేలేదు. కేవలం అర్జున్ మాత్రమే ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చాడు. ఇంకా సందేహం నివృత్తి చేసుకోవడం కోసం పోలీసులు నైబర్స్ను కలిశారు. ఆ ఇంటికి ఎవరూ వెళ్ళినట్లు మేం చూడలేదని వారు కూడా చెప్పారు. అప్పుడు పోలీసులకు 20 ఏళ్ల అర్జున్ పైనే సందేహం కలిగింది. అయినప్పటికీ డైరెక్ట్గా ఈ హత్యలు నువ్వే చేశావని ప్రశ్నించలేదు. అంతకంటే ముందు అర్జున్ గురించి, ఈ కుటుంబం గురించి పోలీసులు ఆరా తీశారు. కుటుంబంలోని నలుగురి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, పైకి కనిపించినట్లు వీరంతా సంతోషంగా ఉన్నారా లేదా అనేది బంధువులు, పక్కింటి వారిని అడిగి పోలీసులు తెలుసుకున్నారు. ఈ రాజేష్ కుమార్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎస్పీజీలో పనిచేశారు. ప్రధాని అంతటి వారికి ఈ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాంటి గొప్ప గ్రూప్లో కూడా రాకేష్ కుమార్ పనిచేశారు. సాధారణంగా ఆర్మీలో పనిచేసేవారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే రాజేష్ కుమార్ కూడా కొన్ని పద్ధతులను కరెక్ట్గా పాటించేవారు. కవిత మంచి అమ్మాయి. తల్లిదండ్రులు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేది. పైగా బాగా చదివేది. కాబట్టి పేరెంట్స్ ఆమెను ముద్దు చేసేవారు. కానీ అర్జున్ మాత్రం చదువులో అంతంత మాత్రమే. అంతేకాదు బాక్సర్ కావాలనుకుంటున్నా అని చెప్పడంతో తండ్రి కుదరదన్నాడు. బాక్సింగ్కు ఇండియాలో స్కోప్ లేదు. నువ్వు బాక్సింగ్ అని టైం వృధా చేయకు. నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని చివరకు చూస్తే చదువు రాదు, బాక్సింగ్లోనూ రాణించలేవు. అందువల్ల బాక్సింగ్ను వదిలి నీ దృష్టంతా చదువుపై పెట్టి అని తండ్రి చెప్పాడు. ఈ మాటలు అర్జున్కు నచ్చలేదు. కొన్నిసార్లు బంధువులు, ఫ్రెండ్స్ ముందు అర్జున్ వేస్ట్ అని తండ్రి తిట్టేవాడు. కొన్నిసార్లు కొట్టాడు కూడా. కొడుకు బాగా చదివి గొప్పవాడు కావాలని తండ్రి అనుకుంటుంటే అర్జున్ మాత్రం బాక్సింగ్ అని తిరిగేవాడు. అందువల్ల తరచుగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగేది. అర్జున్ కళ్ళ ముందే కవితను పొగిడేవారు, ముద్దు చేసేవారు. కానీ అర్జున్ను మాత్రం సరిగా చదువు అని తిట్టేవారు. ఇదంతా అర్జున్కు నచ్చలేదు. ఒకే కడుపులో పుట్టిన పిల్లలమైన మాపై ఇంత వ్యత్యాసమా అని అనుకునేవాడు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ హత్యలు ఎవరు చేసి ఉంటారో పోలీసులకు బాగానే అర్థమైపోయింది. అర్జున్ పై తండ్రి కోపంగా ఉంటాడు, తల్లేమో ప్రేమ చూపట్లేదు, అక్కేమో శత్రువుగా మారింది. అందువల్ల వీరిని అర్జునే చంపి ఉంటాడని పోలీసులు థింక్ చేశారు. మోటివ్ ఉంది, అతడు తప్ప ఇంట్లోకి ఇంకెవరూ రాలేదన్న ఆధారము ఉంది. అందువల్ల అర్జున్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. మొదట్లో తనకు ఈ హత్యలకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. పోలీసుల సుదీర్ఘ విచారణలో తానే ఈ హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. క్రైమ్ అంటే అందులో చాలా వస్తాయి. వైట్ కాలర్ క్రైమ్, దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ వాటన్నింటిలో అతిపెద్ద క్రైమ్ ఏంటంటే మర్డర్. అది కూడా కుటుంబ సభ్యులే చంపారంటే అది అతిపెద్ద కిరాతకం. ఈ హత్యలను ఎందుకు చేశాడు, ఎలా చేశాడో అర్జున్ చెప్తున్నా కొద్దీ పోలీసులే అవాక్కయ్యారు. ఇక పోలీసులకు అర్జున్ ఏం చెప్పాడంటే, సార్, మా డాడీ నన్ను బాగా చూసుకోలేదు.
ఫ్రెండ్స్ ముందు హేళనగా మాట్లాడేవాడు, బంధువుల ముందు కొట్టేవాడు. నాకు బాక్సింగ్ అంటే ఇష్టం, కానీ దానికి దూరం చేశాడు. ఇంట్లో 2 పిల్లలముంటే నన్ను పట్టించుకోకుండా అక్కనే అన్ని విషయాల్లో సపోర్ట్ చేసేవారు. అందువల్లే మా అమ్మ నాన్నలపై విపరీతంగా కోపం వచ్చేది. కానీ హత్యలు చేయాలన్న ఆలోచన ఒక సంఘటన వల్ల కలిగింది. డిసెంబర్ 2వ తేదీ మా అక్క కవిత పుట్టినరోజు. ఆ వేడుకను మా నాన్న ఫ్రెండ్సు, బంధువులు అని అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. ఆ వేడుకలో ఒక్కో పనిని ఒక్కొక్కరికి అప్పగించారు. కానీ నాకు అప్పగించిన పనిని సరిగా చేయలేదని బాగా తిట్టారు. ఫంక్షన్కు వచ్చిన బంధువులు, ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను చాలా అసహ్యంగా తిట్టారు. తిట్టినా పర్వాలేదనుకున్నా, కానీ అంతకు మించి అందరి ముందు కొట్టారు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది సార్. వెంటనే ఆ పార్టీలో కూడా ఉండకుండా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నా. ఒకవైపు పార్టీలో అంతా సంతోషంగా గడుపుతుంటే నేను మాత్రం బెడ్రూమ్లో వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడే నాకు ఒక ఆలోచన కలిగింది. మా నాన్న వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. బాక్సర్ కావాలనుకుంటూనేమో అడ్డు చెప్తున్నాడు. నేను బాగా చదవట్లేదని అవమానపరుస్తున్నాడు. అందువల్ల నాన్నను చంపాలని అక్క పుట్టినరోజు నాడే నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు అందరితో కోపంగా ఉండకుండా కలిసిపోయినట్లు నటించాను. కలిసే టిఫిన్ చేశాను, కలిసే టీవీ చూశాను కూడా. అయినా మా నాన్నను చంపాలన్న ఆలోచన మాత్రం మారలేదు. మరి నాన్నను చంపితే సరిపోతుందా? అప్పుడు అమ్మకు నాపై కోపం వస్తుంది. అమ్మ బతికున్నా కూడా నా జీవితం మారదు, ఇలాగే ఉంటుంది. మరి అమ్మను కూడా చంపేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజంతా ఎలా హత్యలు చేయాలని ఆలోచించాడు. చివరకు ఒక ఆలోచన కలిగింది. మా నాన్న ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చేటప్పుడు షార్ప్ కత్తి ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఎక్కడ పెట్టారో నాకు బాగా తెలుసు. నాన్నకు తెలియకుండా ఆ కత్తిని తీసి దాచిపెట్టాను. ఆ కత్తితోనే వారి గొంతులు కోసి చంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఆ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 2 రూమ్లు ఉంటాయి. ఒక రూమ్లో అక్క, ఇంకో రూమ్లో అర్జున్ ఉంటాడు. ఫస్ట్ ఫ్లోర్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులను చంపితే ఇంట్లో అక్క, తమ్ముడు మాత్రమే ఉంటారు. ఈ పేరెంట్స్కు చాలా ఆస్తులు ఉన్నాయి. అక్క ఉంటే ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఎలాగో 2 హత్యలు చేస్తున్నా, ఇక 3వ హత్య కూడా చేస్తే ఆస్తంతా నాదే అవుతుంది కదా అనుకున్నాడు. ఈ ఐడియా అంతా డిసెంబర్ 3వ తేదీ రాత్రి మాత్రమే వచ్చింది. రాత్రి 10 గంటలకు అంతా బెడ్రూమ్కు వెళ్ళి పడుకున్నారు. బాగా నిద్రపోయారు. కానీ ఇతడు మాత్రం నిద్రపోలేదు. ఉదయం 4 గంటలకు కత్తి తీసి రెడీ అయ్యాడు. మొదట అక్క రూమ్కు వెళ్ళి చూస్తే ఆమె బాగా నిద్రపోతోంది. దగ్గరగా వెళ్ళి ఒక చేత్తో నోటిని మూశాడు, ఇంకో చేత్తో గొంతును కోశాడు. రక్తపు మడుగులో పడి కవిత కొన్ని క్షణాల్లోనే కన్ను మూసింది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పేరెంట్స్ బెడ్రూమ్కు వెళ్ళాడు. బెడ్ పై చూస్తే నాన్న మాత్రమే పడుకుని ఉన్నాడు. అమ్మ బాత్రూంలో ఉంది. ఇదే కరెక్ట్ టైం అని తండ్రి దగ్గరకు వెళ్ళి అక్కను చంపిన విధంగానే తండ్రిని కూడా చంపాడు. రాజేష్ కుమార్ ఆర్మీ మెన్ అయినప్పటికీ అతడు ఉన్నది ఇల్లు, కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. కాబట్టి ప్రాణభయం ఎందుకుంటుంది? అందువల్ల గాఢ నిద్రలో ఉన్నాడు. సడన్ గా కొడుకు వచ్చి అటాక్ చేసినప్పుడు రియాక్ట్ కాలేకపోయాడు. నాన్న చనిపోయాడని తెలిసిన తర్వాత బాత్రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళి వెయిట్ చేశాడు. ఎప్పుడు అమ్మ బయటకు వస్తుందా, రాగానే ఆమె గొంతును ఎప్పుడు కోద్దామా అని వేచి చూశాడు. 10 నిమిషాల తర్వాత అమ్మ బాత్రూమ్ నుంచి బయటకు రాగానే ఆమె నోటిని మూసి గొంతు కోసేశాడు. ఆ ఇంట్లో ఉండే ముగ్గురిని జాలి దయ లేకుండా దారుణంగా చంపేశాడు. ముగ్గురిని చంపిన తర్వాత అతని కోపం చల్లారింది. బెడ్రూమ్కు వచ్చి నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించాడు. 5:50 కాగానే ఇంటి నుంచి జిమ్కు బయలుదేరాడు. హత్యలు చేసేటప్పుడు రక్తం పడిన డ్రెస్సును, హత్యకు ఉపయోగించిన కత్తిని జిమ్ బ్యాగులో పెట్టుకున్నాడు. ఇంటి దగ్గరలో ఉన్న ఏరు దగ్గరకు వెళ్ళి అందులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు జిమ్కి వెళ్ళాడు. 40 నిమిషాల పాటు వర్కౌట్స్ చేసి 6:50కి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే డ్రామా స్టార్ట్ చేశాడు. ఎవరో వచ్చి ఇంట్లో ఉన్నవారిని చంపేశారని నాటకమాడాడు. దొంగ ఏడుపులు ఏడ్చాడు. ఇతడు డిసెంబర్ 4వ తేదీ వేకువజామునే హత్యలు చేశాడు. ఆ రోజునే ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పాడు. డిసెంబర్ 4వ తేదీ రాజేష్ కుమార్, కోమల పెళ్లి రోజు. నాపై చాలా కోపం చూపించే అమ్మా నాన్నను వారికి ప్రత్యేకమైన రోజున అయినా పెళ్లి రోజున చంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఈ విషయం చెప్పిన తర్వాత వీడికి పేరెంట్స్ పై ఎంత కోపం ఉందనేది పోలీసులు అర్థం చేసుకున్నారు.
ఢిల్లీ ట్రిపుల్ మర్డర్స్ అనే ఈ కేసులో 20 ఏళ్ల అర్జున్ను అరెస్ట్ చేశారు. కోర్టులో ఇంకా విచారణ జరుగుతోంది. పిల్లల పెంపకం ఎంత ముఖ్యమో ఈ కేసు చెబుతోంది. కవిత బర్త్డే రోజు అర్జున్ను అందరి ముందు తండ్రి కొట్టాడు. అందువల్లే అతనికి అవమానంగా అనిపించింది. కుటుంబంపై కోపం పెంచుకుని హత్యలు చేసినట్లు అర్జున్ చెప్తున్నాడు. కానీ కొడుకును దారిలో పెట్టడానికి తండ్రి చేయి చేసుకోవడం తప్ప, కొడుకు బాక్సింగ్ని ఎంచుకుంటే ఫ్యూచర్ బాగుంటుందో లేదో అని ఆ తండ్రి ఆందోళన చెందాడు. అందువల్లే బాక్సింగ్ను వదిలేసి చదువుపై దృష్టి పెట్టు అన్నాడు. సరిగా చదవకపోయేసరికి కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాడు. హత్యలు చేయడం అనేది పెద్ద నేరం. అందులో ఎవరికి అసలు సందేహం కూడా ఉండదు. ఆ విధంగా చూస్తే హత్యలు చేసిన అర్జున్ 100కి 100 పాళ్ళు తప్పు చేసినట్లే. కానీ కొడుకు బాగుపడాలని కర్కశంగా ప్రవర్తించిన తండ్రిది తప్ప, లేక తండ్రి తిట్టాడు కొట్టాడు అని పగ పెంచుకున్న అర్జున్ది తప్ప? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.